దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు గదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. సరే దేవుని వాక్యంలోకి వెళ్దాము. మరి రెండో రాజుల గ్రంథము, రెండవ అధ్యాయము 19, 20, 21 వచనాలు. అక్కడ యెరికో పట్టణం కనపడతా ఉంటది. యెరికో పట్టణానికి ఎలీషా దైవజనుడు అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు, ఆ యెరికో పట్టణపు ఆ ప్రాంత ప్రజలు ఏమని వాపోతున్నారు? ఏమని వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారంటే, ఈ దైవజనుడికి, "అయ్యా! దైవజనుడా, మరి ఈ పట్టణము సుందరమైనది, అందమైనది, రమ్యమైనదిగా కనపడుతుంది మీకు. కానీ దీనిలో మరి ఒకటి కొరతగా ఉందయ్యా. నీళ్ళు మంచివి కావు. నీళ్ళు మంచివి కావు. నీళ్ళు త్రాగటానికి మాకు లెవ్వయ్యా. ఉన్నాయి గానీ మేము తాగలేకపోతున్నాము" అని చెప్పారనమాట. చెప్పినప్పుడు ఈ సేవకుడు ఏం జేషిండంటే ఎలీషా దైవ సేవకుడు మరి వాళ్ళతో ఒక మాట చెప్పిండనమాట. ఏమని చెప్పిండు? "క్రొత్త పాత్ర ఒకటి తీసుకొని నా దగ్గరికి రండి. దానిలో ఉప్పు వేసుకొని రండి. నేను నేను బాగు చేస్తా" అని చెప్పేసి మాట్లాడాడు. యెహోషువనేమో ఆ పట్టణము పైన శాపముందని పలికితే, మరి ఎలీషా భక్తుడేమో, ఈ సేవకుడేమో, దైవ సేవకుడేమో మరి నేను బాగు చేస్తానని చెప్తున్నాడనమాట. చూడండి, నేను బాగు చేస్తానంత ధైర్యంగా ఎలా చెప్పగలిగిండంటే, తన మీద ఒక బలమైన, ప్రత్యేకమైన ఒక అభిషేకము, విశేషమైన అభిషేకము తన పైన ఉన్నదన్నట్టుగా మనము గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు ఆ పట్టణము, ఆ యెరికో పట్టణం అంటే శాపగ్రస్తమైనదనమాట. ఆ పట్టణము చూడటానికి అందంగా ఉంది గానీ, నీళ్ళు మంచివి కావు. అయితే ఆ నీళ్ళు ఎవరనగా ప్రజలనమాట. ఆ పట్టణపు ప్రజలు. అన్నీ ఉన్నాయి. అన్నీ బావున్నాయి. కానీ మరి మనుషులు కూడా చాలా అందంగా చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు. కానీ వారికొకటి కొరత ఉంది. ఆ కొరతేంటో మరి ఎలీషా దైవ సేవకుడికి, మరి దైవజనుడికి చెప్పుకుంటా ఉన్నారనమాట వాళ్ళ బాధ. చూడండి, ఆ నీళ్ళు అనగా మరి ఆ ప్రజలు. ఆ ప్రజలు వారి చూడటానికి బాగున్నారు గానీ, వారి పట్టణము బాగుంది, వారు బాగున్నారు గానీ, వారికొకటి మరి కొరతగా కనపడుతుందక్కడ. చూడండి, వారి హృదయాలు కఠినమైపోయినియి. శాపగ్రస్తం అంటే వారి హృదయాలు మొండిబారిపోయినియి. వారి హృదయాలు భ్రష్టుబారిపోయినియి. పాపముతో మరి చెడిపోయున్నారు. వారి మనసు చెడిపోయిందనమాట. హృదయము చెడిపోయింది. చెడ్డ తలంపులు, చెడ్డ మనసులనమాట. అంతా చెడి ఉంది. వారు చూడటానికి బాగున్నారు పైకి చూస్తే. అందంగా ఉన్నారు, అందంగా కనపడుతున్నారు, చదువుకున్నవారు, డబ్బు కలిగిన వారు, సుందరమైన పట్టణం, అందమైన పట్టణం. అందులో ఉన్న ప్రజలు గూడా అందంగా ఉన్నారు. కానీ వారిలో ఒకటి కొరత ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా మరి ఆ ప్రజలు ఉన్నట్టుగా కనపడతా ఉందన్నమాట. అందుకే మరి అన్నీ ఉన్నాయి గానీ నీళ్లు లేవంట. నీళ్లు మంచివి కాదంట. ఆ నీళ్లు త్రాగలేకపోతున్నారు. మరి ఎన్ని ఉన్నా గానీ మరి నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బందండి. చూడండి, ఒక మానవుడికి, ఒక మనిషికి మరి నీరు, గాలి ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవనమాట. దానిలో నీరు త్రాగకపోతే మనం బ్రతకలేం గదా! మరి త్రాగటానికి అవి చేదుగా ఉన్నయివి. అవి తాగలేకపోతున్నామయ్యా మరి దైవజనుడా అని చెప్పేసి ఆ ఎలీషా భక్తుడికి మరి చెప్పుకుంటున్నారు వారు. వారి గోస, వారి బాధ, వారి యొక్క సమస్య. చూడండి, ఈ రోజులలో గూడా పైకి చూడటానికి చాలా బావుంటారు. కానీ వారిలో ఏదో ఒక సమస్య, చెప్పుకోలేని బాధ. కానీ నీది ఎటువంటి సమస్య అయినప్పుడు గూడా ఈ రోజున ఆ యెరికో పట్టణపు ప్రజలు ఎలాగైతే ఎలీషా దైవజనుడికి చెప్పుకున్నారో, ఉన్నది ఉన్నట్టుగా మరి నీవెప్పుడైతే దేవుని సన్నిధికొచ్చి చెప్పుకుంటావో, దేవుడు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఆయన ఒక మాట అంటాడనమాట అక్కడ. మరి ఏమంటాడు? "క్రొత్త పాత్ర తీసుకొని రండి. దానిలో ఉప్పు వేసుకొని రా" అంటాడు. ఒక పాత్ర ఒక్కటే గాదు. చూడండి, మన ఇంట్లో ఉండే పాత్రలు కావండి పాత్ర అంటే. ఆ గిన్నెలు కావు. మనం వంట చేసుకునే గిన్నెలు కావు. క్రొత్త పాత్ర ఒకటి తీసుకొని దానిలో ఉప్పు వేసుకొని రండి. క్రొత్త పాత్ర అనగా నీ హృదయము, నువ్వే. ఆ క్రొత్త పాత్ర ఎవరంటే నువ్వే. మనమందరము ఒక పాత్రగా దేవుడు మరి చూపిస్తా ఉన్నాడనమాట మనందరిని. మన హృదయాన్ని ఒక పాత్రగా, అంటే మన హృదయాన్ని కడుగుకోవాలి. క్రొత్త పాత్ర అంటే వారి హృదయాలు చెడిపోయి ఉన్నాయి, భ్రష్టు పట్టిపోయినాయి. దేవునికి విరుద్ధమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, దేవుని మరిచిపోయారనమాట. హృదయము గడ్డుబారిపోయింది, మొండిబారిపోయింది, కఠినమైన హృదయం, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, చెడ్డ తలంపులు, శరీర కార్యాలు అంతా విరుద్ధంగా మరి అక్కడ ఉన్నారనమాట. దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నారు గనక, వాళ్ళు పాపములు మునిగి తేలుతున్నారు గనక, శాపముతో ఉన్నారు గనక మరి ఆ మాట అన్నాడనమాట.
క్రొత్త పాత్ర. నీ హృదయం క్రొత్తగా ఉండాలి. నీ హృదయంలో ఉన్నదంతా చెడంతా మరి తీసివేయాలంటే, నీలో ఉన్న పాపమంతా కడిగేసుకోవాలనంటే, మరి యేసుక్రీస్తు రక్తము ద్వారానే నీ ప్రతి పాపము కడగబడుతుందనమాట. ఆ క్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి, ప్రభువా నా హృదయము కడగయ్యా, నన్ను కడగయ్యా, నిలువెల్ల నన్ను కడగయ్యా, నేను పాపిని ప్రభా నన్ను క్షమించండి తండ్రి అని ఎప్పుడైతే మనం అడుగుతామో, తన యేసు రక్తము మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, మన పాపముల కొరకు ఆయన మరి చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము ద్వారా నువ్వు నేను కడగబడినట్లయితే గనుక ఈ రోజున నీ హృదయము నా హృదయం అనే గిన్నె శుభ్రంగా ఉంటుందన్నమాట. మన పాత్రలు నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, కలుషితం అయిపోవద్దు, అపవిత్రమైన పోవద్దు అనమాట. అదంతా పోగొట్టుకోవాలంటే నువ్వు క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. ఇంకా రెండవదిగా దానిలో ఆ గిన్నెలో మరి నువ్వు శుభ్రపరచుకున్నాక మరి దానిలో ఏం వేసుకోమని రమ్మంటాడు? ఉప్పు వేసుకొని రమ్మంటాడు. చూడండి, ఉప్పు అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము. చూడండి, ఆ ఉప్పు మూడు మూడు లక్షణాలు కలిగి ఉంటుంది. ఉప్పులో ఒక 3 లక్షణాలుని. ఆ లక్షణాలు ఏంటో చూద్దాం. ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు. ఒకటి, తెలుపుగా కనపడుతుంది. తెలుపు దేనికి? పరిశుద్ధతకి గుర్తు. రెండవదిగా మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మనం చూడటానికి బాగానే ఉంటాం కానీ వాళ్ళ లోపల మరి అంతా మస్టు డస్ట్ అంతా పట్టేసుకొని ఉంటాం అనమాట. మనం పెట్టుకుంటాం, దాచుకుంటాం. కానీ అలా ఉండకూడదు. పరిశుద్ధంగా, తెలుపు అంటే పరిశుద్ధతకు గుర్తు. రెండవదిగా వచ్చేసి మరి ఆ ఉప్పు నీటిలో వేసినప్పుడు కరిగిపోతుంది. చూడండి, ఆ ప్రాంత ప్రజలు కఠినమైపోయింది, వాళ్ళ హృదయాలు వాళ్ళ మనసు కఠినమైపోయింది, మరి గుండె కూడా రాయి అయిపోయింది అనమాట. అంటే కరిగిపోరు కొంతమంది. చూడటానికి బాగుంటారు కానీ వారి గుండె చాలా కఠినమైనది, వాళ్ళ హృదయం చాలా వాళ్ళ మనసు చాలా కఠినమైనది అనమాట. ఇతరులు ఏదైనా సమస్య బాధతో ఉన్నప్పుడు వారిని చూసి మరి కరిగిపోరు కొంతమంది, అలాగనే ఉంటారనమాట. మన మనసు, మన హృదయం కరిగిపోవాలన్నమాట. అయితే ఆ ఉప్పు నీటిలో వేయగానే కరిగిపోతుంది. కఠినమైన హృదయం మనలో ఉండకూడదు. మన హృదయం మెత్తన చేయబడాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొకటి ఏంటంటే, అది ఉప్పు కూరలో వేసినప్పుడు మరి చాలా రుచికరంగా ఉంటుంది కదండి. ఉప్పు లేకపోతే అది రుచి ఉండదన్నమాట ఆ కూర. అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటే ఉప్పు చాలా రుచిని తీసుకొస్తుంది అన్నమాట. చూడండి, పచ్చళ్ళల్లో కూడా ఉప్పు కరెక్ట్గా లేకపోతే కొలతల ప్రకారము అది మరి చెడిపోతుంది, నిల్వ చేస్తుంది, చేస్తుంది అనమాట. భద్రపరుస్తుంది ఉప్పు. అయితే ఉప్పు లాంటి ఆ వాక్యము మరి నీలో నాలో ఉండినట్లయితే గనక మనము కూడా పరిశుద్ధంగా మరి మెత్తన చేయబడిన హృదయాలు కలిగి, ఇంకా కఠినమైన హృదయం మనలో ఉండదు. అప్పుడు దేవుని వాక్యము చేత మనం నింపబడాలి, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. నీ సమస్య ఎటువంటిదైనప్పుడు కూడా ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సమస్య ఏంటో దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆ సమస్యకు ఖచ్చితంగా దేవుడు జవాబిస్తానంటాడు. ఎందుకంటే ఆ ఉప్పులో, ఆ పాత్రలో ఉప్పు వేసుకొని రండి, అది నేను బాగు చేస్తానడు. అది తీసుకెళ్ళి ఆ నీటిలో వేసినప్పుడు అదేమైపోయిందంటే దానిలో ఉన్న చేదు, దానిలో ఉన్న అంతా కూడా విరిగిపోయి మరి ఒక మంచిగా త్రాగటానికి ఆ నీరు పరిశుద్ధపరచబడిందనమాట. అలాగే మన హృదయంలోని మరి వాక్యమని ఉప్పు వేసుకొని మనం దాని ప్రకారం నడుచుకున్నట్లయితే కనుక వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది, వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన మాట జీవము కలిగిన మాట. ఆయన మాట వింటే చాలా ధైర్యం అండి, విశ్వాసం కదా. అటువంటి ధైర్యము, విశ్వాసము, అటువంటి పరిశుద్ధత మరి నీకు కావాలంటే ఈ రోజున మరి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారు, ఈ మాటలు ఎందరైతే వింటున్నారు, ఈ వీడియోస్ ఎందరైతే చూస్తున్నారు వారందరికీ మరి దేవుడే మరొక మాట జవాబిస్తున్నాడు అనమాట. నీది ఎటువంటి సమస్య అయినా దేవుని పాద సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపినన్ను క్షమించండి అని చెప్పేసి అడిగి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యము చేతను నింపబడితే వాక్యము మన పాదములకు దీపమైనది, వెలుగైనది, మన త్రోవకు వెలుగైనది అనమాట. మనల్ని నడిపించేది కూడా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం. ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ రోజున మనందరితో దేవుడు మాట్లాడనై ఉన్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఇట్టి విధముగా మనము ఈ రోజు నుంచే మరి ఇంకా ఎవరైతే మరి నాది గడ్డు సమస్య అని, నాకు ఈ సమస్యకు పరిష్కారం రావట్లేదని ఎవరైతే ఆలోచనలో ఉన్నారా, మరి టైం వేస్ట్ చేయకుండా మీరు దేవాది దేవుని సన్నిధికి వచ్చి మరి నీ సమస్య తనతో చెప్పుకున్నప్పుడు
చూడండి, మన తల్లిదండ్రులు కూడా తీర్చరు గాని ఒక్కొక్క సమయంలో మనకున్న సమస్యల్ని బట్టి అడిగినప్పుడు, చెప్పినప్పుడు వింటారు గానీ, బాధపడతారు గానీ, కానీ మన తండ్రి, ఆ పరమ తండ్రి నీకు ఇమ్మీడియేట్‌లీ నీకు జవాబు ఇవ్వటానికి మరి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. అందుబాటులో ఉన్నాడనమాట. ప్రభువా అంటే ఆయన పలికే దేవుడనమాట. అటువంటి జీవము గల దేవుని మనం కలిగి ఉందాం ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ నీటిలో ఎప్పుడైతే ఉప్పు వేసిండో మరి ఆ నీరు చాలా పవిత్రపరచబడ్డది. శుభ్రమైపోయింది. దాంట్లో ఇంకా మరణం లేదు. దాంట్లో ఇంకా చేదు లేదు. ఇక అది నువ్వు త్రాగితే నువ్వు జీవించగలుగుతావు. నువ్వు బ్రతకగలుగుతావు. అవును, నీరు లేకపోతే మనం అలాగే మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలంటే వాక్యము, వాక్యము. వాక్యము చదవాలి, వాక్యము ధ్యానించాలి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, వాగ్దానాలు మనం గుర్తుకుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలనమాట కదా! మరి ఈ సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానాలు కూడా ఏమైతే ఉన్నాయో అవి కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ దేవుని పాద సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానానికి ఒక్కొక్క మరి జవాబు, ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క జవాబు ఇస్తూ ఉంటాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా మలచబడును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.